Hi students, today topic is probability. Probability థర్డ్ వీడియో. ప్రాబిలిటీ గురించి 2 వీడియోస్ కంప్లీట్గా చేసుకున్నాం. అంటే సంభావ్యత గురించి. ఈ ప్రాబిలిటీ మరియు సంభావ్యత గురించి మూడో వీడియో అంటే థర్డ్ వీడియో నేర్చుకుంటున్నాం. దీనిలో నంబర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. నంబర్స్ గురించి డిస్కషన్ చేయడం వల్ల మనకు ఒక ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రాబబిలిటీ సంభావ్యతలో టాపిక్లో మరియు రెండో అధ్యాయం అంటే సెకండ్ టాపిక్ సెట్స్ సమితులలో కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇవి పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఇది నేర్చుకున్న తర్వాత ప్రాబబిలిటీకి వెళ్దాం. ఇప్పుడు నెంబర్స్ ఎలా ఉంటాయో నేర్చుకుందాం స్టూడెంట్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు నెంబర్స్ గురించి మాట్లాడితే సంఖ్యలు. ఈ నెంబర్స్లో ఫస్ట్ వన్ న్యాచురల్ నంబర్స్, సహజ సంఖ్యలు. సహజ సంఖ్యలు స్టార్టింగ్ ఫ్రమ్ న్యాచురల్ నంబర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 2 3 4 5 6 డాషెస్. దిస్ ఈస్ ద న్యాచురల్ నంబర్స్. తెలుగులో సహజ సంఖ్యలు అంటాం. ఇవి మనకు ఆల్రెడీ వస్తున్నాయి. నెక్స్ట్ హోల్ నెంబర్స్, పూర్ణాంకాలు. హోల్ నెంబర్స్ మీన్స్ టోటల్లీ న్యాచురల్ నంబర్స్, ఎక్స్ట్రా ఈజ్ 0 ఈజ్ కాల్డ్ హోల్ నెంబర్స్. ఓకే. నెక్స్ట్ పూర్ణాంకాలు. పూర్ణాంకాలు 0 1 2 3 4 5 డాష్ డాష్గా ఉండడం జరుగుతుంది. ఇది పూర్ణాంకాలు తెలిపిన. నెక్స్ట్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ హ్యావ్ ఏ నెగిటివ్ నెంబర్స్, 0 అండ్ పాజిటివ్ నెంబర్స్. నెగిటివ్ నెంబర్స్ ఈజ్ అండ్ 0 నెంబర్స్ అండ్ పాజిటివ్ నెంబర్స్ total is called integer numbers. Integer numbers have negative numbers, 0, 1 and positive numbers. Negative numbers means, for example, dash dash dash, -5, -4, -3, -2, -1, 0, 1 2 3 4 5 dash dash is the integers. And పూర్ణ సంఖ్యలు. పూర్ణ సంఖ్యల్లో రుణపూర్ణ సంఖ్యలు ఉంటాయి, ధనపూర్ణ సంఖ్యలు ఉంటాయి మరియు సున్నా ఉంటుంది. ఈ అన్నిటిని కూడా కలిపితే మనం పూర్ణ సంఖ్యలు అంటాం. ఈ విధంగా ఉన్న వాటిని పూర్ణ సంఖ్యలు అంటాం. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ ఈజ్ P/Q ఫామ్. P, Q are co-prime, Q not equal to 0. Sorry, P, Q are co-prime or P, Q are integers. Integers also. P, Q are integers, Q not equal 0. అంటే P/Q ఫామ్లో ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ 2/3. ఓకే, 2/3 ఉందనుకోండి. P is the 2, Q is the 3, Q not equal 0. అంటే 3 అనేది నాట్ ఈక్వల్ 0. 0కు Q is not equal to 0. దిస్ ఫామ్ ఈజ్ కాల్డ్ రేషనల్ నెంబర్స్. అకర్ణీయ సంఖ్యలు. అకర్ణీయ సంఖ్యలు P/Q రూపంలో ఉండి P, Qలు పూర్ణాంకాలు అయినట్లయితే 2/3, 7/3, 8/3 లైక్ దిస్. అది అన్నీ కూడా ఏమవుతాయి, అవన్నీ అకర్ణీయ సంఖ్యలు అంటాం. నెక్స్ట్ ఈవెన్ నంబర్స్. ఈవెన్ నంబర్స్ మీన్స్ ఎనీ న్యాచురల్ నంబర్స్ డివిజబుల్ బై 2, దట్ నంబర్ ఈజ్ కాల్డ్ ఈవెన్ నంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 2 4 6 8 10 డాష్ డాష్ నంబర్స్ ఆర్ కాల్డ్ ఈవెన్ నెంబర్స్. అంటే సరి సంఖ్యలు. అంటే రెండుతో భాగించబడిన సహజ సంఖ్యల్ని ఏమంటారు, సరి సంఖ్యలు అంటారు. 2 4 6 8 10 డాష్ డాష్. ఈ విధంగా 2 4 6 8 10 అంటే ఇవన్నీ కూడా రెండుతో భాగించబడుతున్నాయి కాబట్టి ఇవి సరి సంఖ్యలు అంటాం. నెక్స్ట్ ఆడ్ నంబర్స్. ఆడ్ నంబర్స్ మీన్స్ ఎనీ న్యాచురల్ నంబర్స్ నాట్ డివిజబుల్ బై 2, దట్ నంబర్స్ ఈజ్ కాల్డ్ ఆడ్ నంబర్. 1 3 5 7 9 11 డాష్ డాష్. అంటే బేస్ సంఖ్యలు 1 3 5 7 9 10 డాష్ డాష్. ఈ విధంగా ఉన్నటువంటి సంఖ్యల్ని బేస్ సంఖ్యలు అంటాం. ప్రైమ్ నెంబర్స్, ప్రధాన సంఖ్యలు. ప్రైమ్ నెంబర్స్ మీన్స్ వన్ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 1 and itself. One number is divisible by 1 and itself. That number is called prime number. For example, 2 is the prime number because 2 is divisible by 2 and 1. 3 is divisible by 3 and 1. Next, for example, 4 is, take the 4 is divisible by 1 4 is a 4, and 2 also divisible by 2 is a 4,
అండ్ 4 1s are 4. అంటే 4 is divisible by 1, 4, 2 other is 2. So 4 is divisible by 1 and itself and 2. So 4 is not prime number. 4 is not prime number. So 4 is not right here because 4 is not prime number. 5 is prime number. 7 is like below 100. These numbers are below 100 prime numbers. Below 100 prime numbers is 2, 3, 5, 7, 11, 13, 17, 18, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97. These numbers are called prime numbers. Okay, totally below 100, total below 100 prime numbers is 25. ఓకే, ప్రధాన సంఖ్యలు అంటే ప్రధాన సంఖ్యలు ఒక సంఖ్యను ఒకటితోని మరియు అదే సంఖ్యతో భాగించబడినట్లయితే ప్రధాన సంఖ్యలు. ప్రధాన సంఖ్యలు 100లోపు ఏమంటే కింద 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97 అనేవి ప్రధాన సంఖ్యలు. మొత్తం 25 ప్రధాన సంఖ్యలు ఉంటాయి, 100లోపు ఉన్నాయి. నెక్స్ట్ దాంతోపాటు నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్ ఎనీ న్యాచురల్ నెంబర్ నాట్ ప్రైమ్ నాట్ 1 other numbers is called composite numbers. For example, natural numbers is starting from 1, 2, 3, 4, 5, 6. 1 is not prime, not composite. 2 is a prime number, so not composite. 3 is a prime number. 4 is a not prime. Not prime is composite number. So 4 is a composite number. 4 is composite number. Next 5 is prime number. 6. Next number 6. 6 is a not prime. So because 6 is the composite number, like this. So here totally below 100 numbers, natural numbers, below 100 natural numbers is 25 prime numbers is there. So remaining 75 numbers are composite numbers. Below the composite numbers. So totally 75. This is the composite number. సంయుక్త సంఖ్యలో సహజ సంఖ్యల్లో ప్రధాన సంఖ్య మరియు ఒకటి కాకుండా ఉండే సంఖ్యలన్నీ కూడా ఏమంటాం సంయుక్త సంఖ్య అంటాం. అంటే ఈ ప్రధాన సంఖ్యలు కాకుండా ఒకటి కాకుండా ఉన్నన్నింటిని కూడా ఇక్కడ సంయుక్త సంఖ్యలుగా రాస్తాం. నెక్స్ట్ 7 మల్టిపుల్స్, 7 యొక్క గుణిజాలు. 7 మల్టిపుల్స్ మీన్స్ 7 మల్టిపుల్స్ 7 టేబుల్స్. 7 టేబుల్ నెంబర్స్. 7 1s are 7, 7 2s are 14, 7 3s are 21, 28, 35, 42, 49, 56 dash like numbers is 7 multiples. ఓకే, నెక్స్ట్ 7 యొక్క 7 యొక్క గుణిజాలు. 7 యొక్క గుణిజాలు అంటే 7 యొక్కలో వచ్చేటివి అన్నీ ఉంటాయి. అంటే 7 1 7, 7 2 14, 7 14, 21, 28, 35, 7 35, 7 35, 7 42, 7 49, 7 56, 56 ఇట్లా 56 తర్వాత 7 9 63 అట్లా ఎంతవరకు ఉంటే అంతవరకు రాసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 ఫ్యాక్టర్స్. ఎనీ నెంబర్ డివిజబుల్ బై 24, దట్ నెంబర్ ఈజ్ కాల్డ్ ఫ్యాక్టర్ ఆఫ్ 24. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1 ఈజ్ డివిజబుల్ బై 24. సో 24 ఫ్యాక్టర్ ఈజ్ 1. ఓకే, 1 ఫ్యాక్టర్ ఈజ్ 24 ఫ్యాక్టర్స్. 24 ఈక్వల్ టు 1 into 24, 2 12s are, 3 8s are, 4 6s are. So 1 is 2, 3, 4, 6, 8, 12, 24. Total 24 factors. This one. Okay. Factors means any number have divisible numbers. 24 4 యొక్క కారణాంకాలు. 4 యొక్క కారణాంకాలు అంటే 24 యొక్క కారణాంకాలు. 24 కారణాంకాలు కావాలంటే కారణాంకాల్లో ఏ సంఖ్యతోనైతే భాగించబడతాయో అవి ఆ సంఖ్య యొక్క కారణాంకాలు అవుతాయి. ఇప్పుడు 24 కారణాంకాలు అంటే 24 ఏ
1, 2, 3, 4, 6, 8, 12, 24 అనే సంఖ్యలతోనే భాగించబడుతుంది. కాబట్టి 24 యొక్క కారణాంకాలు ఏమైతే 1, 2, 3, 4, 6, 8, 12, 24 ఇవి దీని యొక్క కారణాంకాలు అవుతాయి. ఇవి నెక్స్ట్ 24 యొక్క ప్రధాన కారణాంకాలు. 24 యొక్క ప్రధాన కారణాంకాలు అంటే ఇప్పుడు ఈ కారణాంకాల్లో ఏదైతే ఉన్నాయో దీంట్లో ప్రధాన సంఖ్యలు ఏవైతే ఉన్నాయో ప్రధాన సంఖ్యలు ఉన్నాయి, ప్రధాన కారణాంకాలు 2, 3 దీని యొక్క కారణాంకాలు. అయితే దీన్ని ప్రధాన కారణాంకాలు లబ్ధంగా ఎలా రాస్తామంటే 24ను 2, 2 1s 2, 2 2s 2 6 అంటే 2 1 2 1 2 2 4 2 6 12 2 3 6 నెక్స్ట్ మిగిలింది 2 ఇంటూ 3 ఓకే అంటే 2 ఇంటూ 3 ఒక ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాస్తాం. ఓకే 24 ఈజ్ ఏ prime factors of 24. Prime factors of 24 any number is this 24 factors is there. So here these numbers are only prime numbers are 2 and 3. So 2, 3 are the prime factors of 24. The product of prime factors are 24 divisible by 2, 2 1s are 2, 2 2s are 4, 2 6 are 2 3s are 2 power 3 into 3 power 1. So total is 2 power 3 into 3 power 1 is the product of. Next, perfect square number. Perfect square number. Perfect square number say one number, for example 1, 4, 9, 16, 25, 26 dash is the perfect square numbers. How to get perfect square number? 1 square is 1. 1 square is 1 into 1, 1. 2 square equal 2 into 2, 4. 4 is a perfect number. 3 square. Next 3 square, 3 is a 9, 9 perfect square. 4 square, 4 4 is a 16, 16. 1, 4, 9, 16 is the perfect one like this. Okay, perfect square. 1, 4, 9, 16, 4 square, 4 4 is a 16. Next 5 square, 5 5 is a 25. Next 6 square, 6 6 is a 36. Dash this is called perfect square. పరిపూర్ణ వర్గం సంఖ్యలు. పరిపూర్ణ వర్గ సంఖ్యలు అంటే 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 2 2 4, 3 స్క్వేర్ 3 3 9, 4 స్క్వేర్. నాలుగులో 16, 5 25, 6 36 ఇవన్నీ కూడా సంపూర్ణ వర్గ సంఖ్యలు. నెక్స్ట్ సంపూర్ణ ఘనం సంఖ్యలు. ఘనం అంటే క్యూబ్. ఓకే 1/3 అంటే 1/3 అంటే 1 ఇంటూ 1 ఇంటూ 1 3 సార్లు చేస్తే 1 వస్తుంది. 2/3 2 ఇంటూ 2 ఇంటూ 2 ఈక్వల్ 8. 3/3 3 ఇంటూ 3 ఇంటూ 3 27. 4/3 4 ఇంటూ 4 ఇంటూ 4 వేస్తే 64. 5/3 5 ఇంటూ 5 ఇంటూ 5 వేస్తే 125 వస్తుంది. ఓకే ఇవి సంపూర్ణ ఘనం యొక్క సంఖ్యలు. ఈ విధంగా రాసుకుంటూ వెళ్ళొచ్చు. పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్స్. పర్ఫెక్ట్ క్యూబ్ 1 క్యూబ్. 1 క్యూబ్ 1 ఇంటూ 1 ఇంటూ 1 1. 2 క్యూబ్ 2 ఇంటూ 2 ఇంటూ 2 is 8. 3 క్యూబ్ 3 ఇంటూ 3 ఇంటూ 27 and 8 1 8 27 64 125 is the perfect cube numbers dash like this. These numbers are called, these numbers are very very important. ఈ నెంబర్స్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే మనం ఈ నెంబర్స్ గురించి నేర్చుకున్న సంభావ్యతను చేయవచ్చు. ఓకే ఇప్పుడు మోడల్ ప్రాబ్లం. There are 100 flashcards labeled from 1 to 100 in a bag. When a card is drawn from the bag at random, what is the probability of getting a card with a prime number from possible outcomes, a card without prime number from possible outcomes? Okay, ప్రాబ్లం అంటే ఒక బ్యాగ్లో 1 to 100 ఉన్నటువంటి నెంబర్స్ ఉన్న ఫ్లాష్ కార్డ్స్ ఉన్నవి. ఆ ఫ్లాష్ కార్డ్స్ నుంచి ఒక ఫ్లాష్ కార్డ్ను మనం డ్రా చేసినట్లయితే అప్పుడు ప్రాబబిలిటీ ఏ కార్డ్ విత్ ప్రైమ్ నెంబర్ ఫ్రమ్ పాసిబిలిటీ అవుట్కమ్స్ అంటే ఆ కార్డు నీకు తీస్తే ప్రైమ్ నెంబర్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత, ఆ కార్డు తీస్తే ప్రాబబిలిటీ కాకుండా ఉండడానికి ప్రాబబిలిటీ ఎంత, అంటే ప్రైమ్ నెంబర్ కాకుండా ఉండడానికి ప్రాబబిలిటీ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటుంది. ఈ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సొల్యూషన్కి వెళ్ళినైతే టోటల్ నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ 100. ఎలా అంటే చూడండి, ఇప్పుడు మనకు బ్యాగ్లో ఎన్ని ఉన్నాయి, 100 కార్డ్స్ ఉన్నాయి. కాబట్టి టోటల్ కార్డ్స్ 100 కాబట్టి ఆ టోటల్ నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏమవుతున్నాయి 100. లెట్ ఈవెంట్ ఈ బీ ద గెట్టింగ్ ఏ కార్డ్ విత్ ప్రైమ్ నెంబర్ ఫ్రమ్ పాసిబుల్ అవుట్కమ్స్.
ఇక్కడ ఇంతకుముందుకు మళ్ళీ ఒకసారి చెప్పుకున్నాం వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ అని ఇది తీసేసి వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ తీసి లెట్ ఈ బీ ద ఈవెంట్ ఈ బీ ద అని రాసి ఈ ప్లేస్లో ఈవెంట్ ఈ బీ ద అని రాసి నెక్స్ట్ మొత్తం రాసుకోవాలి. లెట్ ఈ బీ ద గెట్టింగ్ ఏ కార్డ్, లెట్ ఈ బీ ద గెట్టింగ్ ఏ కార్డ్ విత్ ప్రైమ్ నెంబర్ ఫ్రమ్ పాసిబుల్ అవుట్కమ్స్ అని ఇష్టం. మరి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు ఈ, మరి ఈకు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతుంది ఎన్ ఆఫ్ ఈ ఈక్వల్ అంటే ప్రైమ్ నెంబర్స్ మనకు టోటల్ బిలో 100 ఎంత ఉంది, ఇంతమంది మనం డిస్కషన్ 25 ఉంటాయి కాబట్టి ఎన్ ఆఫ్ ఈ ఈక్వల్ ఏమవుతుంది 25. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ పీ ఆఫ్ ఈ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు ఈ టోటల్ నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఫార్ములా. నెక్స్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి 25 ఎన్ ఆఫ్ ఈ ఈక్వల్ టు 25. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఎస్ ఈక్వల్ 100 క్యాన్సిలేషన్ చేస్తున్నాం 5 జా 25 5 2 జా 10 0 120. నెక్స్ట్ 5 1 జా 5 4 జా అంటే 1/4 1/4 ఇస్ ద ప్రాబిలిటీ. నెక్స్ట్ దీని ప్రాబిలిటీ వచ్చింది మనకు ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ కార్డ్ విత్ ప్రైమ్ నెంబర్ ఫ్రమ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ 1/4 అంటే ప్రాబిలిటీ గెట్టింగ్ ప్రైమ్ నెంబర్స్ అన్నప్పుడు మనకు ఎంత వచ్చింది 1/4. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ విత్ ప్రైమ్ నెంబరు. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటిది ప్రాబిలిటీ గెట్టింగ్ విత్ నాన్ ప్రైమ్ నెంబర్ గురించి డిస్కషన్ చేయాలి. లెట్ ఈవెంట్ ఈ బీ ద గెట్టింగ్ ఏ కార్డ్ వితౌట్ ప్రైమ్ నెంబర్ ఫ్రమ్ పాసిబుల్ అవుట్కమ్స్. ఈ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే వితౌట్ ప్రైమ్ నెంబర్ నెంబర్స్ గురించి చూడాలి. నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ టు ఏ ఎన్ ఆఫ్ ఈక్వల్ ఇప్పుడు టోటల్ ఏంది 100లో మనకు 5 ప్రైమ్ నెంబర్స్ 25 ఉన్నాయి. మరి వితౌట్ ప్రైమ్ నెంబర్స్ అంటే 25 మైనస్ 100 మైనస్ 25 100 మైనస్ 25 ఈక్వల్ 75 వస్తుంది. అంటే మనకు వితౌట్ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి మనకు 75 ఉంటాయి. దీని ప్రాబిలిటీ కనుక్కోవాలి. ప్రాబిలిటీ ఆఫ్ పీ ఆఫ్ ఈక్వల్ ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఇది రాసేస్తాం 75/100 75/100 క్యాన్సిల్ చేస్తే 5 1 జా 5 2 ఉంటుంది 5 ఉంటుంది 5 5 జా 25 15/20 వస్తుంది. మళ్ళీ 5 టేబుల్లో 5 3 జా 5 4 జా 3/4 మనకు ఫైనల్గా మిగిలింది 3/4 ఈజ్ ద ప్రైమ్ నెంబర్. ఇదేంటి వితౌట్ ప్రైమ్ నెంబర్ మన ప్రాబిలిటీ ఎంత వస్తుంది 3/4 అంటే ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ కార్డ్ వితౌట్ ప్రైమ్ నెంబర్ ఫ్రమ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ టు 3/4. నెక్స్ట్ సెకండ్ మెథడ్. నెక్స్ట్ మనకు కావాల్సింది సెకండ్ మెథడ్. సెకండ్ మెథడ్ చూడండి. లెట్ ఈవెంట్ ఈ బీ ద గెట్టింగ్ ఏ కార్డ్ ప్రైమ్ నెంబర్ ఫ్రమ్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే గెట్టింగ్ ఏ కార్డ్ విత్ ప్రైమ్ నెంబర్ ఈజ్ ఈ అనుకుందాం. అప్పుడు ఈ బార్ ఏమవుతుంది నాట్ గెట్టింగ్ ఏ కార్డ్ వితౌట్ ప్రైమ్ నెంబర్ ఈ బార్ అవుతుంది. అంటే పీ ఆఫ్ ఈ ఆల్రెడీ మనకు ఫస్ట్ ప్రాబ్లం వచ్చింది 1/4 సెకండ్ మెథడ్ ఆఫ్ ఈ ప్రాబ్లం సెకండ్ మెథడ్ ఇస్తాం. నెక్స్ట్ పీ ఆఫ్ ఈ ఈక్వల్ ఏంది 1/4. నెక్స్ట్ పీ ఆఫ్ ఈ ప్లస్ ఇక్కడ ఫార్ములా పీ ఆఫ్ ఈ ప్లస్ పీ ఆఫ్ ఈ బార్ ఈక్వల్ 1 పీ ఆఫ్ ఈక్వల్ 1/4 ప్లస్ పీ ఆఫ్ ఈ బార్ ఈక్వల్ 1 అంటే పీ ఆఫ్ ఈ బార్ ఈక్వల్ ఉంది 1 మైనస్ 1/4 1 మైనస్ 1/4 అంటే క్యాన్సిల్ చేసింది 4 1 జా 4 మైనస్ 1 4 మైనస్ పీ ఆఫ్ ఈ బార్ ఈక్వల్ 3/4 అంటే ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ కార్డ్ వితౌట్ ప్రైమ్ నెంబర్ ఫ్రమ్ ద ప్రాబిలిటీ అవుట్కమ్స్ ఏంది 3/4 3 ఆఫ్ ఈ బార్ అంటే నాట్ గెట్టింగ్ వితౌట్ ప్రైమ్ నెంబర్ అనుకున్నాం కాబట్టి వితౌట్ ప్రైమ్ నెంబర్ 3/4. ఇది సెకండ్ మెథడ్. దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రాబ్లం. నేను నెక్స్ట్ తెలుగు మీడియంకి వెళ్ళినట్లయితే ఓకే తెలుగు మీడియంలో వచ్చిందండి ఒక ప్రాబ్లం చూడండి. తెలుగు మీడియం విద్యార్థుల కోసం ఒక సంచిలో 1 నుండి 100 వరకు గల సంఖ్యలు గల 100 ఫ్లాష్ కార్డులు ఉన్నాయి. యాదృచ్ఛికంగా సంచి నుండి ఒక కార్డు తీస్తే సాధ్యమయ్యే పర్యవసనాల నుండి ప్రధాన సంఖ్య కలిగిన కార్డు ప్రధాన సంఖ్య లేని కార్డు పొందే సంభావ్యత ఎంత? ఇక్కడ 2 ఉన్నాయి. ఇప్పుడు ఒక సంచిలో 100 కార్డులు ఉన్నాయి. ఆ 100 ఫ్లాష్ కార్డులో కూడా ఒక్కొక్క దాని మీద ఒక ఫ్లాష్ కార్డు మీద 1 2 3 4 అని అట్లా 100 వరకు రాసి ఒక సంచిలో ఉంచారు. ఆ సంచిలో ఉంచినప్పుడు యాదృచ్ఛికంగా దాని నుంచి ఒక కార్డుని తీస్తున్నాం. ఒక కార్డు తీస్తే ఇప్పుడు 100 నుంచి ఒక కార్డు తీస్తే అప్పుడు ఆ కార్డు తీసినప్పుడు అది ప్రధాన సంఖ్య అయ్యే సంభావ్యత ఎంత? ఫస్ట్ ప్రాబ్లం ఏంది ప్రధాన సంఖ్య అయ్యే సంభావ్యత ఎంత. సెకండ్ ఏంటి ప్రధాన సంఖ్య కాకుండా ఉండే సంభావ్యత ఎంత అని అడుగుతుంది. రైట్. ఇప్పుడు మనం సాధనలోకి వెళ్ళినట్లయితే సాధ్యమయ్యే అన్ని పర్యవసానాల మొత్తం సంఖ్య ఈక్వల్ ఎంత ఉంటుంది మనకు? సాధ్యమయ్యేది ఇప్పుడు ప్రధాన సంఖ్య పర్యవసాన మొత్తం సంఖ్య ఎంత?
ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 100, సంచిలో 100 ఉన్నాయి కాబట్టి 100 రాస్తాం. ఓకే, ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ 100. ఘటన ఈ అనేది సాధ్యమయ్యే పర్యవసానం నుండి ప్రధాన సంఖ్యతో కార్డుని పొందడం అనుకుందాం. ఈ అనేది ఘటన ఏమనుకుందాం, ఈయన ఓకే సాధ్యమయ్యే పర్యవసానం నుండి మనకి ఇక్కడ ఇచ్చిండు. ఇది దేనిదైతే మనం ప్రాబబిలిటీ ఒక కార్డు తీస్తే ఏమనుకోమను, సాధ్యమయ్యే పర్యవసానంలో ప్రధాన సంఖ్య కలిగిన కార్డు సంభావ్యత ఎంత అంటున్నాడు. అంటే ఈ సంభావ్యత ఎంత అని తీసేసి ఘటన ఈ అనేది ఇక్కడి నుంచి రాసుకోవాలి. ఘటన ఈ అనేది సాధ్యమయ్యే పర్యవసానాల నుండి ప్రధాన సంఖ్య కలిగిన కార్డు అనే రాష్ట్రం ఇదే. నెక్స్ట్ ఈకి అనుకూల పర్యవసాన సంఖ్య, అంటే మనం తీస్తే ప్రధాన సంఖ్య రావాలి. అంటే 100లో ప్రధాన సంఖ్యలు ఇంతమందికి మనం డిస్కస్ చేసిన 25 ఉంటాయి కాబట్టి ఈకి అనుకూలమైన పర్యవసనాల సంఖ్య ఈక్వల్ ఎన్ ఆఫ్ ఈక్వల్ 25 అని రాష్ట్రం. నెక్స్ట్ సంభావ్యత ఈక్వల్ టు సూత్రం ఏంటిది, పి ఆఫ్ ఈ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్, అంటే అనుకూల పర్యవసనాల సంఖ్య బై మొత్తం పర్యవసనాల సంఖ్య. అయితే ఎన్ ఆఫ్ ఈ ఏమవుతుంది, 25/100. 25 వస్తే 5 5 25, నెక్స్ట్ 5 20ల, నెక్స్ట్ మళ్ళీ 5 ఎక్కడితో 5 1 5, 5 4 20, అంటే పైన 1 మిగిలింది మనకు, కింద 4 మిగిలింది, 1/4. మరి సాధ్యమయ్యే పర్యవసానం నుండి ప్రధాన సంఖ్యతో కార్డును పొందే సంభావ్యత ఎంత వచ్చింది, 1/4. నెక్స్ట్ రెండోది ఘటన ఈ అనేది ఇది మొదటిది అయిపోయింది. సెకండ్ది ఏంటిది, ఘటన ఈ అనేది సాధ్యమయ్యే పర్యవసానం నుండి ప్రధాన సంఖ్య లేని కార్డుని పొందడం అనుకుంటే, ఇప్పుడు సెకండ్ది ఏంటిది, పర్యవసానం నుండి ప్రధాన సంఖ్య లేని కార్డును పొందడం అనుకుంటాం. అంటే ఘటన ఈ అనేది సాధ్యమయ్యే పర్యవసానం నుండి ప్రధాన సంఖ్య లేని కార్డును పొందడం అనుకుంటే అప్పుడు ప్రధాన సంఖ్య లేనిది, ఇప్పుడు ప్రధాన సంఖ్యలో 25 అనుకున్నాం 100లోపు. మరి ఈకి అనుకూలమైన పర్యవసాన సంఖ్య ఎన్ ఆఫ్ ఈక్వల్ అయింది 100లోపు 25 ప్రధాన సంఖ్యలు అయితే, మరి ప్రధాన సంఖ్య లేనిది ఏమైతే 25, 100 - 25 అంటే 75 వస్తుంది. సంభావ్యత ఈక్వల్ పి ఆఫ్ ఈక్వల్ ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్, అంటే ఎన్ ఆఫ్ ఈ ప్లేస్లో ఏం పెడుతున్నాం, 75 చేస్తున్నాం, ప్రతిక్షేపిస్తున్నాం. ఇక్కడ 75/100, 5 ఎక్కంతో ఉన్నట్లే 5 1 5, 5 5 25, నెక్స్ట్ 5 2 10 0, 5 4 20, నెక్స్ట్ ఇక్కడ 5 3 17 వచ్చేసింది. ఇక మనకు మిగిలింది 3/4, అంటే సాధ్యమయ్యే పర్యవసానం నుండి ప్రధాన సంఖ్య లేని కార్డును పొందే సంభావ్యత ఎంత వచ్చింది, 3/4. అయితే ఈ సెకండ్ ప్రాబ్లానికి ఇంకో సెకండ్ మెథడ్ కూడా చేయవచ్చు. ఏంది, కాదు అన్నప్పుడు మనకు ఒక ఫార్ములా ఉన్నది కదా, ఆ ఫార్ములా ప్రకారం చేయాలి. కాదు, అవును, కాదు అన్నప్పుడు ఫార్ములా ఏంటిది, ఒకటి ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ప్లస్ ప్రాబబిలిటీ వి బార్ ఈక్వల్ 1 అనే ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ప్రకారం ఎలా చేస్తారో చూద్దాం. ఘటన ఈ అనేది సాధ్యమయ్యే పర్యవసానాల నుండి ప్రధాన సంఖ్యతో కార్డును పొందడం అనుకుంటే, ఘటన ఈ బార్ సాధ్యమయ్యే పర్యవసానాల నుండి ప్రధాన సంఖ్య లేని కార్డును పొందడం అగును. అంటే ఈ అనేది ప్రధాన సంఖ్యతో కార్డును పొందడం అనుకుంటే, ఈ బార్ ఏమవుతుంది, ప్రధాన సంఖ్యలతో లేకుండా పొందడం అవుతుంది. అప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఫస్ట్ ప్రాబ్లం నుంచి మనకి ఏమొస్తుంది, 1/4 వస్తుంది. అంటే పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ ఈక్వల్ 1. పి ఆఫ్ ఈ ప్లేస్లో 1/4 సబ్స్టిట్యూట్ చేస్తాం, ప్లస్ పి ఆఫ్ ఈ బారు ఈక్వల్ టు 1. పి ఆఫ్ ఈ బార్ ఈక్వల్ టు 1 - 1/4. ఓకే, ఎల్సిఎం ఏమవుతుంది మనకు, కాసాగా ఏమవుతుంది 4 4 4 1 4 4 మైనస్కు మైనస్ 1 1, అంటే 4 - 1 4 - 1 అంటే 3/4. ఇది సేమ్ ప్రాబిలిటీ ఆఫ్ ఈ బార్ ఈక్వల్, అంటే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది, 3/4. అంటే సాధ్యమయ్యే పర్యవసానం నుండి ప్రధాన సంఖ్య లేని కార్డును పొందే సంభావ్యత ఎంత వచ్చింది, 3/4. ఇది ఫస్ట్ ప్రాబ్లంకి సంబంధించింది. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం, గో టు ద మోడల్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం హియర్, ఏ బాక్స్ కంటైన్స్ 4 slips numbered 1 2 3 4 and another box contains 5 slips numbered 5 6 7 8 9. If one slip is taken randomly from each box, how many number pairs are possible? First problem. Second one is, what is the probability of both being odd? What is the probability getting the sum of the numbers is 10. Here observe, experiment is 2 box is there. One box have 4 slips is there. Is the 1 number slip, 2 number slip, 3 number slip, 4 number slips. Okay, this one. And second box, these box have 4 slips, 5 slips, 5 number, 6 number, 7 number, 8 number, 9 number, 6 is there. 2 boxes, 1 box is 4 slips is there, another box is 5 6 is there. Now experiment is
2 box is taken one slip. First one box is taken one slip, second one taken one slip. Okay, so how many number pairs are possible, how many possibles is there? Okay, how many, sir? So observe here from solution, possible slips numbers, numbered pair. For example, this is the first box slips, 1 2 3 4 5 4 5 6 7 8 9. This is second box slips. For example, I take first number from first box 1, maybe chance second number is 5, 1 comma 5. First number first box, maybe chance second box is 6, 1 comma 6, 1 comma 7, same like 1 comma 8, 1 comma 9. Total first row is 5, second row 2 5, 2 comma 5, 2 6, 2 comma 6, 2 7, 2 comma 7, 2 8, 2 comma 8, 2 9, 2 comma 9. Next 3 comma 5, for 3 comma 6, 3 comma 7, 3 comma 8, 3 comma 9, 4 comma 5, 4 comma 6, 4 comma 7, 4 comma 8, 4 comma 9. So total number of pairs possible, this is the possible of pairs. Number of pairs is, first row is 4 5, second row 5, third 5, fourth 5, total 4 5 is 20. So total number of possible is 20. Go to the second problem. Total number of all possible outcomes in n of s equal total slips is 20. 20 possibles is there. Let event e be the both number slips are odd. Both numbers are odd. Both numbers అంటే ఫస్ట్ స్లిప్ నెంబరు, సెకండ్ స్లిప్ నెంబరు, బోత్ ఆర్ ఆడ్ నెంబర్స్. హౌ మెనీ ఇస్ దేర్? సో 1 comma 5. Observe here 1 comma 5. 1 comma 5, 1 is the odd number, 5 is the odd number. Both are odd. So this is favorable. 1 comma 6. 1 is the odd, but 6 is the even. So 1 comma 6 is not possible. Okay. Next 1 7 odd. So this one also possible. Okay, favorable possible. So how many possibles are 1 5, 1 7, 1 9. Observe here 1 5, 1 7, 1 9. Next 3 5, 3 7, 3 9. Good. 2 5 is a 2 rows are not possible. 4 rows are not possible. Total 3 plus 3 6. And number of favorable outcomes to E equal to n of E equal to 6. So probability P of E equal n of E by n of S, number of favorable outcomes to E by total number of all possible outcomes. Number of E equal to 6. 6 by 20. 2 table 2 3 is 2 10 is 3 by 10. 3 by 10 is the possibility of being odd number. Next event to E be the second problem. Third one. Let event to E be the getting the sum of two number slip is 10. Number of favorable outcomes is to n of E equal to 4. Probability outcomes n of E equal n of E by n of S. So number of favorable to E is a sum of two numbers is slip is 10. Sum of number. Observe table. 1 plus 5 6. 1 plus 6 7. 1 plus 7 8. 1 plus 8 9. 1 plus 9 10. This is favorable. 10. Sum of two numbers is 10. So 1 comma 9. So 1 comma 9, 2 comma 8, 3 comma 7, 4 comma 6 is possible to sum of two numbers is 10. So total how many is possibility? 3, 4. So 4, number of E equal 4. So absolute number of E by number of S probability is 4 by 20. 4 ones are 4, 4 5 is 1 by 5. 1 by 5 is the probability. So probability of getting the sum of numbers is 10 is equal to 1 by 5. This is the second solution. ఓకే, తెలుగు మీడియం విద్యార్థులకు రెండవ లెక్క చూడండి. ఒక పెట్టెలో 1, 2, 3, 4 సంఖ్యల 4 స్లిప్లు ఉంటాయి. మరియు మరొక పెట్టెలో 5, 6, 7, 8, 9 సంఖ్యల 5 స్లిప్లు ఉంటాయి. ప్రతి పెట్టె నుండి ఒక స్లిప్ని యాదృచ్ఛికంగా తీసుకుంటే జతల స్లిప్లలో, అంటే మనం తీసుకున్న జతల స్లిప్లలో సాధ్యమయ్యే పర్యవసనాలు ఎన్ని ఉంటాయి? 2 బేసిగా ఉండే సంభావ్యత ఎంత? 2 సంభావ్యతల మొత్తాన్ని
10 పొందే సంభావ్యత ఎంత? క్వశ్చన్ ఏంటి? ఒక పెట్టెలలో 1, 2, 3, 4 సంఖ్యల 4 స్లిప్లు ఉంటాయి. మరి ఒక పెట్టెలో 5, 6, 7, 8, 9 సంఖ్యలు గల 5 స్లిప్లు ఉంటాయి. ప్రతి పెట్టె నుండి ఒక స్లిప్ను యాదృచ్ఛికంగా తీసుకున్నట్టయితే ప్రతి జతల స్లిప్లలో సాధ్యమయ్యే పర్యవసనాలు ఎన్ని? 2 బేసిగా ఉండే సంభావ్యత ఏమిటి? 2 సంఖ్యల మొత్తాన్ని 10 పొందే సంభావ్యత ఎంత? ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్కు మనం సొల్యూషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ది సాధ్యమయ్యే పర్యవసనాలు ఏందో ఒకసారి రాసుకుందాం. ఒక మొదటి పెట్టెలో 1, 2, 3, 4 ఉంటాయి. మొత్తం మనకి ఎన్ని పెట్టెలు ఉన్నాయి? 2 పెట్టెలు ఉన్నాయి. 2 పెట్టెలలో ఒక పెట్టెలో 1, 2, 3, 4 అనే నెంబర్ల సంఖ్యలు గల స్లిప్పులు ఉన్నాయి. ఇంకో పెట్టెలో ఏంటిది? 5, 6, 7, 8, 9 అనే సంఖ్యలు గల స్లిప్పులు ఉన్నాయి. అయితే మొదటి పెట్టె ఉదాహరణకు మొదటి పెట్టె నుండి 1 తీసినట్లయితే రెండో పెట్టె నుండి 5 రావడానికి మనకు అవకాశం ఉన్నట్లయితే 1, 5. ఒకటి పెట్టె నుండి 1 తీస్తే రెండో పెట్టె నుంచి 6 తీయడానికి అవకాశం ఉన్నట్లయితే 1, 2. నెక్స్ట్ 1 నుంచి 1 అనే నెంబర్ తీస్తే రెండో పెట్టె నుంచి 7 అనే నెంబర్ గల స్లిప్ తీసినట్లయితే 1, 7 అవుతుంది. 1 నుంచి 1 తీసినట్లయితే 2 నుంచి 8 తీసుకుని 1, 8 అవుతుంది. నెక్స్ట్ మొదటి దాని నుంచి 1 తీసి రెండో దాని నుంచి 9 తీసినట్లయితే 1, 9 ఉంటుంది. ఈ విధంగా రెండోది కూడా సేమ్ 2, 5, 3, 2, 4, 2, 7, 2, 8, 2, 9 ఇవన్నీ మనకు అవకాశాలు ఉన్నాయని రాసుకుంటున్నాం. ఇట్లా రాసుకున్నట్లయితే మొత్తం ఎన్ని ఉన్నాయి? ఫస్ట్లో 5, నెక్స్ట్ సెకండ్ రోలో 5, అంటే మళ్ళీ మూడో వరుసలో 5, నాలుగో వరుసలో కూడా 5 ఉన్నాయి. మరి మనకు సాధ్యమయ్యే పర్యవసాన సంఖ్య అనేది 4, 5, 20. అంటే మొత్తం ఇవన్నీ జతలు ఎన్ని ఉన్నాయి? మనకు ఇక్కడ 20 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి. అందుకనే మొత్తం పర్యవసాన సంఖ్య ఎంత అయితే 20 అవుతుంది. మరి సాధ్యమయ్యే అన్ని పర్యవసనాలు మొత్తం సెకండ్ ప్రాబ్లం చేద్దాం. అంటే సాధ్యమయ్యే అన్ని పర్యవసనాలు మొత్తం సంఖ్య n ఆఫ్ 4, 5, 20 అవుతుంది. మరి ఘటన E అనేది 2 స్లిప్పులలో కూడా బేస్ సంఖ్య అనుకుందాం. మరి రెండు స్లిప్పులలో కూడా బేస్ సంఖ్య అయ్యే సంభావ్యత అనుకోవాలి కాబట్టి ఘటన E అనేది 2 స్లిప్పులలో కూడా బేస్ సంఖ్య ఘటన E అనేది ఎట్లా రాసినాం? వీడు ఉన్నది చూసినాం. సెకండ్ రాసినాం జతల స్లిప్పులలో సాధ్యమైన రెండు బేసిగా ఉండే సంభావ్యత అన్నాం. కాబట్టి ఘటన E అనేది 2 స్లిప్పులలో కూడా బేసి సంఖ్య అనుకుందాం. ఈకి అనుకూల పర్యవసాన సంఖ్య ఏమవుతుంది? n ఆఫ్ E ఈక్వల్ టు ఇది ఈక్వల్ కాదు n ఆఫ్ E ఈక్వల్ టు n ఆఫ్ E ఈక్వల్ ఏమవుతుంది? n ఆఫ్ E ఈక్వల్ 6. అంటే ఎందుకు 6 వచ్చినాయి? 6 ఎందుకు వచ్చినాయి? 1, 5 2 ప్రధాన సంఖ్యలే, 2 బేస్ సంఖ్యలే. 1 బేస్ సంఖ్య, 5 బేస్ సంఖ్య, 1 బేస్ సంఖ్య, 7 బేస్ సంఖ్య, 1 బేస్ సంఖ్య, 9 బేస్ సంఖ్య. నెక్స్ట్ 3, 5 బేస్ సంఖ్యలు, ఈ 3, 7 బేస్ సంఖ్యలు, 3, 9 కూడా బేస్ సంఖ్యలు. ఈ బేస్ సంఖ్యలు ఎన్ని వచ్చినాయి? మొత్తం 6 వచ్చినాయి. కాబట్టి ఇక్కడ 6 రాశాం. సంభావ్యత ఈక్వల్ P ఆఫ్ E ఈక్వల్ n ఆఫ్ E బై n ఆఫ్ S అని రాస్తాం. అంటే మరి n ఆఫ్ E ఈక్వల్ ఎంత వచ్చింది? మనకు 6 వచ్చినాయి. 6/20 సపోజ్ చేస్తే 2 3 6, 2 10 20, 3/10. అంటే 2 బేస్గా ఉండే సంభావ్యత ఎంత వస్తుంది? 3/10 వస్తుంది. మరి ఘటన E అనేది 2 సంఖ్యల స్లిప్ల మొత్తాన్ని 10గా పొందడం అనుకుందాం. మనం మూడో ప్రాబ్లంకి వెళ్ళిపోయినాం. అదేంది? ఘటన E అనేది 2 సంఖ్యల స్లిప్ల మొత్తాన్ని 10గా పొందడం అనుకుందాం. అంటే స్లిప్ మీద ఉన్న 2 స్లిప్లు అంటే ఈ స్లిప్ ఆ స్లిప్ కూడితే రెండింటిని కూడితే ఎంత రావాలి? మనకు 10 వచ్చేటట్టు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ను అబ్జర్వ్ చేయండి ఒకసారి. 1,5 ఉంది. మరి 1,5లో మొదటిలో వచ్చింది, సెకండ్లో వచ్చింది కూడితే ఎంత? 1, 5 కూడితే ఎంత వస్తుంది? 6 వస్తుంది. మరి 1, 6 కూడితే ఎంత? 7 వస్తుంది. 1, 7 కూడితే 8, 1, 8 కూడితే 9 వస్తుంది. 1, 9 కూడితే ఎంత వస్తుంది? 10 వస్తుంది. 10 వస్తుందిగా మనకి ఇది కావాలి. ఇట్లా 10 వచ్చేవి కావాలి. 1, 8, 1, 9 ఒకటి ఉంటుంది, 2, 8 10 అవుతుంది, 3, 7 కూడా 10 అవుతుంది, 4, 6 కూడా 10 అవుతుంది. ఇక 1, 2, 3, 4 ఉన్నాయి. అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి? 4. అంటే ఈకి అనుకూల పర్యవసాన సంఖ్య ఎంత? 4 వస్తుంది. 10 కూడితే 2 కూడితే అంటే సంభావ్యత ఏమొక్క వస్తే n ఆఫ్ E బై n ఆఫ్ S 4/20. 4 ఎక్కడ అవుతుంది? 4 1 4 5 అంటే 1/5 వస్తుంది సంభావ్యత. అంటే సంఖ్యల మొత్తాన్ని 10 పొందే సంభావ్యత ఎంత వచ్చింది మనకు? 1/5. ఓకే స్టూడెంట్, ఇప్పుడు మనం ఈ మోడల్ ప్రాబ్లమ్స్ నెంబర్స్ మీద నేర్చుకున్నాం. ఇప్పటివరకు నిన్న ఈ 3 క్లాసెస్ 3 వీడియోలు వాటి అసైన్మెంట్ బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే 10th క్లాసు ఫైనల్ ఎగ్జామ్లో మీకు 6 మార్కుల నుంచి అంటే 6 మార్క్స్ నుంచి 10 మార్క్స్ వరకు మ్యాక్సిమం రావచ్చు. కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు చెప్పిన వీడియో మీద కూడా ఈరోజు 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 3 క్వశ్చన్స్ కూడా మీరు
పర్ఫెక్ట్గా చేసి వాటిని మీ వాట్సాప్ గ్రూప్లో చేయండి. బాగా ప్రాక్టీస్ చేయండి. దీన్ని ప్రాక్టీస్ చేసేది ఒక 6 మార్క్స్ నుంచి 10 మార్క్స్ మధ్యన ఒకటి కూడా మీకు ఫైనల్ ఎగ్జామ్లో పోవు. కాబట్టి ప్రాక్టీస్ చేయండి, అన్నీ చేస్తారని ఇస్తున్నాను. ఇంతటితో ఈ క్లాసు ముగింపు వచ్చేస్తుంది.